అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ నిండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఎవరైతే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు దక్కించుకున్నారో వాళ్ళందరి మీద విషాన్ని కక్కాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషాన్ని, రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాను అనేటువంటి అక్కసుని ఇవాళ నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఉద్యోగాల మీద కూడా కక్ష గట్టి రాజకీయంగా ప్రయోజనాన్ని సాధించాలి, దక్కించుకోవాలనేటువంటి దుర్మార్గమైన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి ఒక మాట అన్నారు. జగన్ కూడా ఒక కాక్రోచ్ అవుతాడట. జగన్ రెడ్డి, మీరు కాక్రోచ్ అవుతారో అవరో కానీ మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన బొద్దింక. ఎలాంటి బొద్దింక అంటే వాళ్ళ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కాక్రోచ్ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్య భరితంగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి బొద్దింక. మన ఇళ్లలో చూడగానే జుగుప్స కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది కొన్ని బొద్దింకలను చూస్తే. అటువంటి బొద్దింకగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని చూస్తున్నారు. మీకు మీరు ప్రత్యేకంగా నేను కాక్రోచ్ అవుతానని ప్రకటించుకోక్కర్లే. మీరు ఆల్రెడీ ఒక బొద్దింక మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాడు చేయడానికి అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సో టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక మాజీ ముఖ్యమంత్రికి అసలు గవర్నమెంట్ ఆర్డర్స్లో ఏమున్నాయి, అసలు ఏ జీవోల ప్రకారం ఆ రోజుల్లో ఆయన 2019లో రిక్రూట్మెంట్స్ చేశాడో, ఆ రోజుల్లో ఎలాంటి విధానాలు పాటించాడో, అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి జీవోస్ని తీసుకువచ్చింది, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీస అవగాహన ఏడవాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ జ్ఞానం కూడా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా వాళ్ళు వెల్లడించారు. 33,000కు పైగా గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసిన తర్వాతే వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సుమారు 240కి పైగా కోర్టు కేసులను కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేశారు. దాన్ని కూడా ఎదుర్కొన్న తర్వాత అంత ప్రక్రియ సజావుగా సాగుతోందని కోర్టులు కూడా నమ్మిన తర్వాత మాత్రమే ఆ రిక్రూట్మెంట్ జరిగింది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవాలా? ఏడాది తర్వాత ఇవాళ ఆయన చేస్తున్నటువంటి రాజకీయం, మొన్నటిదాకా మనం చూసాం మెడికల్ కాలేజీల విషయంలో విషం జిమ్మాడు. ఇవాళ ప్రత్యేకంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జరగబోయేటువంటి డిఎస్సిలో కూడా 3,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా సక్రమంగా జరిగినట్లయితే కూటమి ప్రభుత్వానికి జంజీ కావచ్చు, యువతలో కావచ్చు మద్దతు పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పడేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్ర యువత అని ఇవాళ అబద్ధాలతోటి, ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరితో నమ్మించాలనేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోన శశిధర్ గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ని చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి మీరు అది వినండి. ఒక 2 నిమిషాలు మనం విన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా చాలా విలువైనటువంటి సమయం. ప్రస్తుతం వారందరూ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం. ఇటువంటి సందర్భంలో వారిలో అపోహలు క్రియేట్ చేసి జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్స్కి అడ్డుకట్ట వేయాలి, అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని జగన్ రెడ్డి చేస్తున్నారు. కోన శశిధర్ గారు మాట్లాడిన మాటలు ఫస్ట్ ఒకసారి మీరు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాంబరమే తీసుకుందాం. ఈ ఏకాంబరం గారికి 125 ర్యాంక్, చిత్తూరు జిల్లా. ఈయనకి కాల్ లెటర్ మనం పంపించాం, అది వాస్తవమే. ఇలాగే కొంతమందికి కూడా పంపించాం. కానీ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని, ఎందుకంటే అందరికి ఏకాంబరం గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఏకాంబరంలో ఏం జరిగింది? ఈయన బీసీడీ 125 ర్యాంక్ వచ్చింది. 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు కూడా మెరిట్ ప్రకారం 116 ర్యాంక్ వరకు వచ్చేసింది. ఈయన నెక్స్ట్ 125 ర్యాంక్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఏం జరిగింది? ఇద్దరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళు బీసీడీలోనే అక్కడికి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అనే దాని గురించి లెటస్ అండర్స్టాండ్. ఒకటి, బుసిరెడ్డి రవి అని ఓసీ క్యాండిడేట్. ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద అప్లై చేసి ర్యాంక్ వచ్చి ఓసీలో కాల్ లెటర్ వచ్చింది ఆయనకి. కానీ ఆయన వచ్చిన తర్వాత మెడికల్ బోర్డులో డిస్క్వాలిఫై అయ్యాడు. ఆయన డిస్క్వాలిఫై అయినప్పుడు మరి నెక్స్ట్ ఎవరున్నారని చూస్తాం కదా. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే
నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టాలి, నెక్స్ట్ బీసీడీ ఉంటే బీసీడీలో కూర్చోబెట్టాలి. ఈ బుసిరెడ్డి రవితో పాటు ఇంకొక ఆయన లక్ష్మణుడు ఎస్సీ కేటగిరీ, ఈయనకి కూడా 108 ర్యాంక్ వచ్చింది ఎస్సీ కేటగిరీలో. ఈయన కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఎస్సీ కేటగిరీ కింద వచ్చి మళ్ళా మెడికల్ బోర్డులో డిస్క్వాలిఫై అయ్యాడు. సో ఇక్కడ బుసిరెడ్డి రవి డిస్క్వాలిఫై అయ్యాడు, లక్ష్మణుడు డిస్క్వాలిఫై అయ్యాడు. సో ఇద్దరు పోవటం వల్ల ఇద్దరు నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరని చూస్తే ఇద్దరు కూడా బీసీడీలో ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ వీ కెనాట్ ప్రిడిక్ట్. సో అందుకనే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది డైనమిక్గా ఉంటుంది. వీ కెనాట్ సే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సెలెక్షన్ అవుతుంది అని చెప్పలేము. కాబట్టే చాలా క్లియర్గా ముందుగానే కాల్ లెటర్లో కాల్ ఈజ్ ఫర్ కాలింగ్ క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్, ఇది పిలిచినంత మాత్రాన రాదు అనేది చాలా క్లియర్గా మనం బోల్డ్ లెటర్స్లో పెట్టాం. కాబట్టి మరొకసారి అందరికీ ఈ పాయింట్ని ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఎంత క్లియర్గా అని చెప్పారో, హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏవైనా రిజెక్ట్ చేసినట్లయితే తద్వారా ఈ హారిజంటల్లో ఉండేటువంటి డైనమిక్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఓసీలో రిజెక్ట్ అయినప్పుడు బీసీలో కూడా ఆ రకమైనటువంటి ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నప్పుడు వారు వచ్చి ఆ స్థానాల్లో కూర్చుంటారు. కాబట్టి కొంతమంది తమకు ఉద్యోగం వచ్చిందని భావించినా కూడా వారికి ఉద్యోగం రానటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్ అండ్ ఫెయిర్ ప్రాసెస్ అనే అంశాన్ని ఇంత స్పష్టంగా ఆయన వివరించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నోటికి వచ్చినటువంటి అబద్ధాలు, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఏవైనా జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు జీవోస్ని బేస్ చేసుకుని మాట్లాడతారు. జరిగినటువంటి ప్రొసీజర్ని మాత్రమే వారు వెల్లడిస్తారు తప్ప రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ఏవైతే దిగజారుడు మాటలు మాట్లాడతారో ఆ రకమైనటువంటి స్థాయిలో వారు మాట్లాడరు. మరింత స్పష్టంగా వాళ్ళు వాస్తవాలు చెబుతున్నా ఎందుకని వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలి. అంతేకాదు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ విన్నర్స్ని కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశారు. స్పోర్ట్స్ రిజర్వేషన్లో వారికి కూడా అవకాశాలు కల్పించారనేటువంటి దుష్ప్రచారాన్ని కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా చాలా స్పష్టంగా అజయ్ జైన్ గారు వివరించారు. ఇది ఏమైతే మనం 380 పర్సన్స్ 382ని సెలెక్ట్ చేశామో వాళ్ళు సర్టిఫికెట్స్ ఏం సర్టిఫికెట్ పైన మీరు సెలెక్ట్ చేశారు అదే మాకు తెలియడం లేదు, మేము ఆర్టీఐలో అడుగుతాము కూడా కొంతమంది అన్నారు. అప్పుడు ఆనరబుల్ సీఎం గారికి దృష్టిలో మనం తీసుకువెళ్తే ఆయన ఆర్టీఐలో ఎందుకు మనం ట్రాన్స్పరెంట్గా మనం ఫాలో అవుతున్నాము, అంత ఆన్లైన్లో మనమే ఓన్గా సియోమోటగా మనమే అప్లోడ్ చేసేస్తాము అనేది మాకు ఆదేశం ఇచ్చినారు. ఆదేశం మేరకు 24 అవర్స్లో అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో పెట్టాము. ఈరోజు ఈ ఫలానా స్పోర్ట్స్లో అంతమంది పార్టిసిపేట్ అయిన అంతమంది సెలెక్ట్ అయినారు, ఫలానాలో అంతమంది సెలెక్ట్ అయినారు చెప్పగలుగుతున్నారు అంటే అదే వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కాదు, మనమే ఓపెన్గా మనమే డిస్ప్లే చేసాము. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్పరెంట్ వేలో గతంతో అనలే భిన్నంగా 2019లో కానీ ఇంతకుముందు ఏమైతే రిక్రూట్మెంట్ జరిగినాయి అవి మాన్యువల్ పద్ధతిలో. ఈరోజు 2019లో 1,20,000 క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ డేటా మనం చూసాము. అప్పుడు ఎట్లా చేశారు అంటే అన్ని కట్టలు ఉన్నాయి. ఈరోజు కొన్ని పాయింట్స్ పైన ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంటర్ కాలేజ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనం ఉద్యోగం ఇచ్చాము అనేది ఒక మాట వచ్చింది. యాక్చువల్గా అయితే ఈసారి మనం ఏమైతే జియో ఇష్యూ చేసామో జియో 4లో అసలు ఇంటర్ కాలేజ్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకి మనం ఇవ్వలేదు. క్లియర్లీ ఐ విల్ షో ద జియో ఆల్సో. కానీ అదే జియో 74 ఏమైతే 2012ది జియో ఉన్నింది, 2012 జియో విచ్ వాస్ ఫాలోడ్ ఇన్ 2019 రిక్రూట్మెంట్, అప్పుడు ఇంటర్ కాలేజ్ మెడల్స్ వాస్ కన్సిడర్డ్. ఇంటర్ కాలేజ్ మెడల్స్ కాకుండా దానికి కింద కూడా కన్సిడర్ చేశారు, మీకు చూపిస్తాము. ఇంత క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చేతి దాకా వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది అనేటువంటి అసంతృప్తి వారిలో ఉంటుంది. ఆ అసంతృప్తిని బేస్ చేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తును పాడు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆలోచిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తానని నాడు ఆర్భాటంగా ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల
ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు 2024 సంవత్సరంలో కేవలం 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ అనేది నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. ఎన్నికలకు 2 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం అదే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే కేవలం 148 రోజుల్లో రికార్డు సమయంలో కోర్టు కేసులను కూడా అధిగమించి 33,000 గ్రీవెన్సెస్ను కూడా అడ్రస్ చేసి 16,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. ఇటువంటి ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత వికృతంగా ఆలోచిస్తున్నారో, ఒక బొద్దింక మాదిరి ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన రాజకీయ విధానాల ద్వారా చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.